జేఎన్‌టీయూ రిజిస్టర్‌లో మార్పులు జరుగుతున్నాయి అని వినబడుతుంది. సో, దాని గురించి పూర్తి వివరణ తెలుసుకుందాం. ఇప్పుడు ప్రస్తుతం ఉస్మానియా యూనివర్సిటీలో ఉన్నాం. ఉస్మానియా ఓయూ విద్యార్థులు, ప్రొఫెసర్స్ అందరూ కూడా ఇక్కడున్నారు. వాళ్ళని కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మరి మార్పులు నిజమా? కాదా? అసలు మార్పులు ఎందుకు జరగాల్సొస్తుంది అనేది కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రండి. సార్ నమస్తే. చెప్పండి జేఎన్‌టీయూలో మార్పులు అని అంటున్నారు. మరి ఇది వాస్తవమా? అవాస్తవమా? వాస్తవం అంటే ఈ రాష్ట్ర ప్రభుత్వము ఒకసారి యూనివర్సిటీలకు వీసీలు ఏర్పాటు చేసిన తర్వాత వీసీలందరూ కూడా ఆ యూనివర్సిటీలో ఉన్నటువంటి ప్రావీణ్యత కలిగిన వాళ్ళు, చదువులో ప్రావీణ్యత, అనుభవంలో ప్రావీణ్యత, అక్కడ విద్యార్థులకు ప్రొఫెసర్లకు ఉన్నటువంటి అవినాభావ సంబంధాల రీత్యా ఎవరిని రిజిస్టర్ను ఏర్పాటు చేయాలనేటువంటి బలమైన సంకల్పంతో అక్కడున్న వీసీ ఒక అనుభవం కలిగినటువంటి వ్యక్తిని రిజిస్టర్గా ఏర్పాటు చేస్తాడు. అదే క్రమంలో జయలక్ష్మి ప్రొఫెసర్ మేడం గారు 27 సంవత్సరాల యొక్క అనుభవం ఉన్నది ఆమెకు. ఆమె అత్యంత వెనుకబడిన తరగతికి చెందిన శ్రామిక కులం వాళ్ళది. మహబూబ్నగర్ జిల్లా ప్రాంతం ఉపరి కులం నుంచి వచ్చింది. ఆ కులం నుంచి ఇప్పటికీ కూడా ఒక ఎమ్మెల్యే లేరు, ఎంపీ లేరు, ఈ రాష్ట్రంలో చెప్పుకోదగ్గ అధికారిక స్థాయిలో లేరు. మరి జయలక్ష్మి మేడం గారు రెక్కాడితే గాని డొక్కాడని పేద కుటుంబం నుంచి వచ్చినటువంటి ఒక బహుముఖ ప్రజ్ఞశాలి, మేధావి. అంత స్థాయిలో రిజిస్టరు వీసీ అనుభవం ద్వారా పెట్టిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఒత్తిడిలు వస్తున్నాయి అన్నమాట 45 రోజులుగా నడుస్తున్నటువంటి సందర్భం. ఇవాళ ఏమొస్తుంది? ఒక బీసీ బిడ్డ జేఎన్‌టీయూ యూనివర్సిటీకి రిజిస్టర్ అయితే అగ్రవర్ణ దురహంకారపు ఆధిపత్యము వీళ్ళ మీద డామినేషన్ చేస్తూ ఆ మేడాన్ని తీసేయాలని ఒత్తిడి అవుతున్న క్రమంలో అదే యూనివర్సిటీలో ఉన్నటువంటి ఆ యూనివర్సిటీకి ఒక 100 కాలేజీలు అఫిలియేషన్ అంటే అనుబంధంగా ఉంటాయి. ఉన్నటువంటి దాంట్లో బోధన సిబ్బంది, బోధనేతర సిబ్బంది వందలాది మంది మేడానికి మద్దతుగా వచ్చి ఈ మేడం మాత్రమే రిజిస్టర్గా ఉండాలి అని బల్ల గుద్దినట్టు చెప్పి ప్రజాస్వామ్యబద్ధంగా నిరసన చేస్తున్నటువంటి క్రమం నెంబర్ 1. నెంబర్ 2, జాజుల శ్రీనివాస్ గౌడ్ అన్నగారు కూడా తన ఆ మేడానికి మద్దతుగా సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ప్రెస్ మీట్ నిర్వహించిండు. ఉస్మానియా గడ్డ నుంచి ఓయూ బిడ్డలుగా కొన్ని ఇప్పుడు ఒక 100 మంది స్థాయిలో ప్రెస్ మీట్ నిర్వహించినటువంటి సందర్భం మనం అందరం చూసినాం. ఇక్కడ మేము డిమాండ్ చేస్తున్నటువంటి సందర్భం ఏంటంటే, ఒక బీసీ బిడ్డగా ఎదిగొచ్చి అనేక రకాల కష్టాలు, నష్టాలు, దుఃఖము, బాధ, అన్ని ఇబ్బందులకు ఎదుర్కొని కూడా ఒక రిజిస్టర్ దాకా ఎదిగింది అంటే ఆ కులాల వాళ్లకు ఎంత ఆత్మగౌరవం, ఎంత స్ఫూర్తి. ఇవాళ ఈ రాష్ట్ర ప్రభుత్వానికి కళ్ళు అవుపడతలేవా? నిరంకుశ ప్రభుత్వం నుంచి ప్రజాపాలన మీదకి మనం వచ్చిన తర్వాత ఈ ప్రజాపాలనలో బీసీలకు ఇది అన్యాయం చేస్తున్నటువంటి అంశము మరి రాష్ట్ర ముఖ్యమంత్రికి కానీ లేకపోతే అధికారిక స్థాయిలో ఉన్న వాళ్ళ కళ్ళు అవుపడతలేవా? పెద్ద పెద్ద ఐఏఎస్ ఆఫీసర్లు ఒత్తిడి చేస్తున్నారు, పెద్ద పెద్ద మినిస్టర్ స్థాయిలో ఒత్తిడిలు వీసీ మీద చేస్తున్నారు. వీసీ చెప్తున్నాడని కాదు, ఎవరైనా డైరెక్ట్ ఎవరు చెప్పరు, ఎవరికి ఉన్నటువంటి లిమిటేషన్స్ వాళ్ళకు ఉంటాయి. మరి వాళ్ళకు ఉన్నాయి అనుకున్నప్పుడు జయలక్ష్మి మేడము అంత కష్టపడి పైకి వచ్చిన తర్వాత స్వయం ప్రతిపత్తి యూనివర్సిటీ అంటే అటానమస్ బాడీ అండి. అంటే ఒక్కసారి వీసీ కనుక ఎవరినైతే రిజిస్టర్ పెడతాడో ఒక 3 సంవత్సరాల విలువతోని అక్కడ ఆ రిజిస్టర్ ఉండి విద్యార్థులకు, విద్యార్థి సమస్యలకు, విద్యార్థి భవిష్యత్తుకు, వాళ్ళ చదువుకు సంబంధించి, వాళ్ళకి ల్యాబ్కు సంబంధించి, ఎందుకంటే జేఎన్‌టీయూ టెక్నికల్కి సంబంధించిన ఇంజనీరింగ్ పిల్లలు ఉంటారు కాబట్టి ఎంటెక్ కావచ్చు, బీటెక్ కావచ్చు, ఈ ప్రపంచానికి ఒక ఆదర్శంగా ఉండేటువంటి ఒక కొత్త కొలమానం లాంటిది ఆ యూనివర్సిటీ. ఎందుకంటే మన రాష్ట్రంలో ఉస్మానియా యూనివర్సిటీ, జేఎన్‌టీయూ యూనివర్సిటీ, జేఎన్‌టీయూకు మంచి పేరు. ఎందుకంటే మేమంతా డిగ్రీలు జేఎన్‌టీయూకి అఫిలియేటెడ్గా చేసినటువంటి సందర్భాలు. జేఎన్‌టీయూ విలువ ఏందో మాకు తెలుసు. 54 సంవత్సరాలు అవుతుంది జేఎన్‌టీయూ యూనివర్సిటీని పెట్టి. 54 సంవత్సరాల తర్వాత ఒక బీసీ బిడ్డ రిజిస్టర్ అయితే ఇవాళ అగ్రవర్ణ దురహంకార ఆధిపత్యము ఓర్వలేకపోతుందనే సాక్ష్యం అందరూ అర్థం చేసుకుంటారు కదా. మీరు అప్పటి నుండి అంటున్నారు కదా బీసీ బిడ్డ అని చెప్పేసి ఇప్పుడు విజయలక్ష్మి మేడంని తొలగించాలని చూస్తున్నారా? ఇప్పుడు స్పష్టంగా అవుపిస్తుంది మేడం. ఇప్పుడు ఒకవేళ నీకు ఇంట్రెస్ట్ లేదు ఆమెను రిజిస్టర్ చేయాలని, ఒకవేళ ఇంట్రెస్ట్ లేదు అనుకున్నప్పుడు ఆమెను రిజిస్టర్ పదవి ఇవ్వాల్సిన అవసరం లేదు కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఉస్మానియా యూనివర్సిటీకి వీసీ ఉంటాడు. వీసీ రాష్ట్ర ప్రభుత్వం నియమించిన తర్వాత వీసీ ఎవరి అనుభవాన్ని బట్టి, ప్రతిభను బట్టి వీసీనే ప్రొవైడ్ చేస్తాడు ఆ పోస్టు. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం చేయదు అనుకున్నప్పుడు ఈ జేఎన్‌టీయూ పరిసరాల రీత్యా, విద్యార్థుల రీత్యా, వారి లాభాల రీత్యా పలానా జయలక్ష్మి మేడం అయితే సూటబుల్ ఈ రిజిస్టర్ పదవికి అని, ఆ పదవికి వన్నె తెచ్చే విధంగా ఉంటుంది అని ఆ వీసీ విశ్వసించిన తర్వాత జయలక్ష్మి మేడం వచ్చిన సందర్భం. మరి జయలక్ష్మి మేడం వచ్చిన తర్వాత వచ్చిన 45 డేస్ నుంచి మానసిక ఇబ్బంది, కుల ఇబ్బంది, అసమానత పేరు మీద, ఈమె తక్కువ కులం అనే దురుద్దేశాల పేరు మీద ఎవరికో దళిత వ్యక్తిని పోటీ పెడుతున్నామని సమాజానికి చూపిస్తూ
ఒక చీఫ్ సెక్రటరీ స్థాయిలో వస్తున్నటువంటి ఒత్తిడిలు అండి అవన్నీ. ఇవి ఎంత దుర్మార్గము చూడండి. అంటే ఇవి దాదాపు 45 రోజుల నుండి ఒత్తిడి వస్తుందని మేడం చెప్తున్నారు. మేడం చెప్పడం కంటే ఇప్పుడు బహిరంగంగా ఎవరు చెప్పడం కంటే ఆ ఆవేదన యొక్క దుఃఖ రూపం ఏ రూపం చూసుకోవాలి మనం. ఇప్పుడు మీకు కొన్ని వీడియోలు పంపిస్తాం. బోధన సిబ్బంది, బోధనేతర సిబ్బంది ఆ యూనివర్సిటీలో లేదా బయట ప్రపంచంలో ఇప్పుడు చాలా మంది వచ్చిండ్రు కదా. ఇగో ఇదే క్రమంలో మీకు మీకు మేము పత్రికా ప్రకటనలు చూపిస్తాం. వాళ్ళు ర్యాలీలు చేసినాయి. వాళ్ళు ప్రజాస్వామ్యంగా డిమాండ్ చేసి ఒక బీసీ బిడ్డ మీద జరుగుతున్న దుర్మార్గపు దాడికి వ్యతిరేకంగా వాళ్ళ హక్కును ప్రజాస్వామ్యంగా చూపించిన సందర్భాలన్నీ కూడా మేము చూపిస్తాం. ఎందుకంటే మనము ఈ సమాజం అనేది అసమానతలుగా ఉన్న సమాజం. కొంతమంది అణచివేతకు ఉన్నారు కాబట్టి కొన్ని అవకాశాలు ఇవ్వాలనేది మనము కొన్ని రిజర్వేషన్ పేర మనం మాట్లాడతాం. సరే ఏ పేర మాట్లాడినా కూడా ఇప్పుడు ఆమెకు అంత 27 సంవత్సరాల అనుభవం ఉండి, అంత జ్ఞానం ఉండి, అంత అనుభవం లేకపోతే ఆ వీసీ ఇవ్వడు కదా. ఇప్పుడు సమాజంలో రాజకీయాలు వేరు, జ్ఞాన ప్రపంచం వేరు. కాబట్టి మనము మన శ్రామికుల కులం నుంచి వచ్చి ఒక బీసీ బిడ్డకు, ఎందుకంటే బీసీలకు 52% ఈ దేశంలో ఉంటే 27% రిజర్వేషన్ ఉంది మేడం. మరి 27% ఉంది అనుకున్నప్పుడు ఒక తక్కువ స్థాయి అంటే సమాజం దృష్టిలో మా దృష్టిలో అందరూ సమానమే. కానీ జయలక్ష్మి లాంటి మేడము మంచి ఆలోచన పరురాలు, సమాజంలో అందరినీ వర్గాలు సమానంగా ఉండాలనే సంకల్పంతో ఉన్నటువంటి మేడాన్ని తను అనుభవాన్ని తీసుకోవాలి, తన ప్రతిభను తీసుకోవాలి, ఆ విద్యార్థులతో తనకున్న మంచి సంబంధాలను చూసుకోవాలి. అనేక రకాలుగా చూసుకునే కదా వీసీ ఏర్పాటు చేసిండు. మరి ఈ వీసీ ఏర్పాటు చేసిన తర్వాత వీసీ ఇవన్నీ కూడా బయటకు వస్తున్న సందర్భం, వీసీ కూడా నేను రాజీనామా చేస్తా అంటున్న సందర్భం. అంటే జేఎన్టీ యూనివర్సిటీకి వీసీ కావచ్చు, రిజిస్టర్ కావచ్చు, ఈ పిల్లల భవిష్యత్తు మాకు తెలుసు. ఈ పిల్లల యొక్క సమస్యల పరిష్కారానికి 30 ఏళ్ల నుంచి మేము ఇందులో పాఠాలు చెప్తున్నాం. కాబట్టి ఇక్కడ ఏ సమస్యను ఎట్లా పరిష్కరించాలని వీసీకి కానీ రిజిస్టర్ కానీ తెలిసిన తర్వాత ఇవాళ రాజకీయ ఒత్తిడిలు వస్తున్న క్రమంలో మేము కూడా రాజీనామా చేస్తామన్న సందర్భం. మీకు ఇవన్నీ సాక్ష్యాలు చూపిస్తా. మరి వీసీ అయినా ఆ మాట మాట్లాడుతున్నాడు అంటే ఆయనకు మీద రాజకీయ ఒత్తిడి ఎంత ఉందో మనం అర్థం చేసుకోవాలి. ఇవాళ మహేష్ గౌడ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బీసీ, ఈ రాష్ట్రంలో బీసీ ఉద్యమ నాయకులు ఉన్నారు. ఇప్పుడు బీసీ వకీళ్లకు 42% రిజర్వేషన్ కావాలనే సంకల్ప బలం రాష్ట్ర వ్యాప్తంగా నడుస్తూ ఉన్నది. కాబట్టి ఇక్కడ మేము డిమాండ్ చేస్తూ ఉన్నది, చాలా మంది మా ప్రొఫెసర్లు వచ్చి మాట్లాడిండ్రండి జయలక్ష్మి మేడం కోసము. మేము విద్యార్థి సంఘం నాయకులుగా మేము వచ్చి మాట్లాడతాం, మేము గొంతెత్తుతాము, అరుస్తాము. ఒక బీసీ బిడ్డకు అన్యాయం జరిగితే, ఎందుకంటే వాళ్ళు ఎంత కష్టపడితే కానీ ఆ స్థాయికి రారండి. ఈ దేశం ఒక తీరుగుందా అండి? ఈ దేశం విభిన్న కులాలతో ఉన్నది, విభిన్న అసమానతలతో ఉన్నది. ఆ అసమానతలకు విభిన్న కుటుంబ నేపథ్యాల నుంచి వాళ్ళు పడే దుఃఖం యొక్క రూపము, వాళ్ళు పని చేసుకుంటూనే బతుకుతారు. పని చేసుకుంటూ, చదువుకుంటూ వాళ్ళు జీవనం సాగిస్తూ ఒక రిజిస్టర్ దాకా జయలక్ష్మి మేడం ఎదిగొచ్చిందంటే ఈ సమాజానికి ఎంత స్ఫూర్తి, ఎంత ఆదర్శం. ఇప్పుడున్న ప్రభుత్వం కుల రాజకీయాలు చేస్తుంది అని మీరు అనుకుంటున్నారా? మీరేమనుకుంటున్నారు అసలు? అంటే మేము అనుకునేది ఏంటంటే ఇప్పుడు జయలక్ష్మి మేడం ఉండకూడదు, వేరే వాళ్ళు ఉండాలి అనేటువంటిది రాష్ట్ర ప్రభుత్వం మీద ఒత్తిడి వస్తుంది అంటే మరి ఈ ప్రభుత్వము ఉన్నత వర్గాల కొమ్ము కాస్తుందా? స్పష్టమైన ప్రకటన చేయాలి కదా. ఇప్పుడు మాకు విజయలక్ష్మి వద్దండి, మేము అనుకున్న వాళ్ళు కావాలి అంటే అది ఇన్స్టిట్యూషన్ అండి, చదువుకునేటువంటి ఒక ఇన్స్టిట్యూషన్. అది చదువుకునే ఇన్స్టిట్యూషన్ కాబట్టి చదువుకున్న వాళ్ళ అనుభవాన్ని బట్టి వాళ్ళు పిల్లల విద్యార్థులను డీల్ చేస్తారా లేదా అనేది అక్కడున్న పరిస్థితుల రీత్యా, వీసీ రీత్యా అతనికి అనుభవం ఉంటుంది. ఇప్పుడు ఆమె వద్దు, వేరే వాళ్ళని మార్చు అని వీసీ మీద ఒత్తిడి వస్తుంది అంటే రాజకీయ ఆధిపత్యం ఉన్నట్టే కదా. కాబట్టి మేము ఇక్కడ అంటున్నాము, ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వము నువ్వు జాబ్ క్యాలెండర్లు వేసినవా, లేకపోతే నిరుద్యోగులకు 19,000 వేయాలంటే 7,000 వేసినవా, ఇవన్నీ నీ గురించి మాట్లాడాలంటే లక్షల సమస్యలు ఉన్నాయి. కానీ ఇక్కడ బీసీ బిడ్డగా, మేము బీసీ బిడ్డకు అండగా ఉస్మానియా గడ్డ నుంచి ఓయూ బిడ్డలుగా ఖచ్చితంగా ఒక సంపూర్ణ మద్దతు తెలియపరుస్తాం. లేని పక్షంలో మీరు గనక జయలక్ష్మి మేడం గారి తొలగించేటువంటి ప్రయత్నం చేస్తే కాంగ్రెస్ పార్టీ అధినాయకత్వము, ప్రభుత్వము లేదా వాళ్ళ ఒత్తిడి ద్వారా తలొగ్గినటువంటి ఉన్నత అధికారుల పేరు మీద జరుగుతున్నటువంటి ఈ అంశాల ప్రస్తావన ప్రజల్లోకి తీసుకెళ్తాం. ఈ రాష్ట్ర ప్రభుత్వము బీసీ వ్యతిరేక ప్రభుత్వము, బీసీలకు అన్యాయం చేస్తున్నది, బీసీల పొట్టగొడుతున్నది, బీసీలు జ్ఞానపరంగా ఎదిగొస్తే తట్టుకోలేకపోతున్నది అనేది ప్రజా రాష్ట్రంలోకి ప్రచారం చేయాల్సినటువంటి అవసరం వస్తుందని రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ జయలక్ష్మి మేడం గారి రిజిస్టర్ పోస్టును ఖచ్చితంగా కొనసాగింపు చేసేటువంటి ప్రక్రియ ఉండాలని ఈ రాష్ట్ర ప్రభుత్వానికి డిమాండ్ చేస్తా ఉన్నాం. లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన ఉధృతంగా చేసి రాష్ట్ర ప్రభుత్వం మెడలుంచైనా బీసీల హక్కుల కోసం నిలబడతామని ఈ సందర్భంగా తెలియపరుస్తా ఉన్నాం.